అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జానపద కళలు, జానపద నృత్యాలు, కోలాటం, పల్లీసకం ప్రసంగిస్తున్నది డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు. పల్లీసకం అనేది ఒక రకంగా శాస్త్రీయ లక్షణాలున్న నృత్యం. అంటే దండరాసకానికి ఏ లక్షణాలు ఉన్నాయో పల్లీసకానికి కూడా అవే లక్షణాలు ఉన్నాయి. అయితే కోలాటం అనే దానికి ఆధునిక నిఘంటువులలో వీటిని పర్యాయ పదాలకు ఇచ్చారు. ఇది దండరాసకం, దండలాసకం, దండలాస్యం, దండలాసం, కోలమ్మలు, పల్లీసకం, దండరాసకం, ఇటువంటివన్నీ కూడా వేష్టితం, ఇటువంటివన్నీ కూడా ఆధునిక నిఘంటువులలో ఆధునిక నిఘంటువులలో పర్యాయ పదాలుగా ఇచ్చారు. కానీ ఒకటి తేడా ఉంది. పర్యాయ పదాలంటే పోలాటానికి సాహిత్యకారులు సాహిత్యంలో అక్కడక్కడ ప్రస్తావించిన మాట వాస్తవమే, కానీ అవి వాళ్ళు ప్రస్తావించే నాటికి, ఆ కాలం నాటికి అవి దేశ నృత్యాలు అయితే ఉండొచ్చు, కానీ ఇవాళ మాత్రం అవి మరి శాస్త్రీయ నృత్య లక్షణాలు ఉన్నటువంటి నృత్యాలే. సాహిత్యంలో ఈ ఉద్ధరణలు చూసి, అంటే వీటిని చూసి పోలాటానికి పర్యాయ పదాలుగా ఆధునిక నిఘంటువుల్లో ఇచ్చారు. కానీ అది సరైనది కాదు. ఎందుకంటే జాయప్సేన ముందే చెప్పాడు, దేశీ వేరు, మార్గ నృత్యాలు వేరు. దేశీ నృత్యాలు బాగా పాపులర్ అయినవి, వాటికి లక్షణాలు నిర్దేశించి ఆ లక్షణాలకు అనుగుణంగా శిక్షణలు ఇప్పించి మరి పాఠశాలలు పెట్టించి చేస్తే అవి మరి మార్గ లక్షణాలుగా, మార్గ నృత్యాలుగా, అంటే శాస్త్రీయ నృత్యాలుగానే ప్రచారం అవుతాయి అని చెప్పారు. అవి ఆయనే స్వయంగా 27 నృత్యాలు, దేశీ నృత్యాలకు లక్షణాలను నిర్దేశించి వాటిని రాజుగారికి పరిచయం చేశారు. చేస్తూ ఒక మాట, రాజులు ఎప్పుడు కూడా నూతన విషయాలని చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు. రాజులకి నూతన విషయాలంటే ఇష్టం ఎక్కువ. అది ఆ ఇష్టానికి అనుగుణంగా నేను తయారు చేశాను, నేను అనే మాట చెప్పలేదు, కానీ ఆ ఇష్టానికి అనుగుణంగా దేశీ నృత్యాలన్నీ కూడా మార్గ నృత్యాలు తయారు చేయబడినాయి. వాటికి మరి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటైనాయి, ప్రత్యేక శిక్షణ సేవలు ఏర్పాటైనాయి. అవి నడిచాయి. అవి ఇవాళ ఇన్నున్నాయి అంటే అది వేరే సంగతి. ఆయన చెప్పే వాటిల్లో దండరాసకం ఇప్పుడు రాజస్థాన్ లో కనిపిస్తుంటుంది, రాసక నృత్యాలు. ఇక్కడ పేరుని ఒకటి కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పేరిని దేశీ నృత్యం లక్షణాలను జాయప్సేనని నిర్దేశించాడు. ఆ లక్షణానికి అనుగుణంగా మరి పాఠశాలలు పెట్టి వాటికు శిక్షణలు ఇప్పించాడు. కాకతీయుల కాలంలో జాయబ్ సేనాని మరి రాణి రుద్రమదేవికి మేనమామ. అప్పుడు గజసైన్యాధ్యక్షుడు కూడా
ఆయన మంచి కళాకారుడు కూడా. నృత్య కళలు నేర్చుకున్నాడు, సంగీత కళలు నేర్చుకున్నాడు. ఆయన కాలంలో టెంపుల్ స్కల్ప్చర్ కూడా బాగా డెవలప్ అయింది. అంటే దేవాలయాలు బాగా కట్టించారు. ఆ దేవాలయాల్లో కూడా మరి శిల్పాలు ప్రత్యేక. అంటే మనకు చరిత్ర మొత్తంలో చాళుక్యుల తర్వాత శిల్పాలను ఒక ఒరవడి, అంటే ఒక ప్రత్యేకతను, అంటే ఇది ఫలాని వారి శిల్పము చెప్పడానికి అనుగుణంగా కాకతీయుల శిల్పం కనిపిస్తుంది. చాళుక్యుల శిల్పం ప్రత్యేకత ఉంది. చాళుక్యులు అంతకాలంలో కూడా చాళుక్య శిల్పం అని అనేవాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన ప్రాచీన శిల్ప సంప్రదాయాన్ని తీసుకోలేదు. ఈయన నిర్దేశించినటువంటి దేశ నృత్యాలకు మార్గ లక్షణాలతోటి నిర్దేశించి వాటిని గ్రంథస్థం చేశాడు నృత్తరత్నావళి. ఆ లక్షణాలకి అనుగుణంగా ఆ నృత్య భంగిమలతో దేవాలయం మీద బొమ్మలు చెక్కించాడు. రామప్ప దేవాలయం ముఖ్యంగా, 1000 స్తంభాల గుడి, వీటిలో అది మన వరంగల్, వాళ్ళ ముఖ్య పట్టణం వరంగల్లే కదా, కాకతీయుల ముఖ్య పట్టణం వరంగల్లే కదా. కాబట్టి అక్కడ కట్టించిన దేవాలయాల్లో కాకతీయ శిల్పం అని ఒక ప్రత్యేకతను ఆయన నెలకొల్పాడు. కాకతీయ శిల్పం అని దానికి ఇట్లా పేరు పెట్టాలి అంటే వేరే ఏమి పాత వాటిని యథాతథంగా తీసుకోకుండా ఒక 27 దేశ నృత్యాలకు మార్గ లక్షణాలని నిర్దేశించి ఆ లక్షణాలకు లక్ష్యాలు అన్నట్టుగా, ఆ లక్షణాలకు లక్ష్యాలు లాగా దేవాలయాల మీద శిల్పాలు, ప్రాచీన కాలంలో దేవాలయాల మీద శిల్పాలు చెక్కడం అనేది మామూలు. ఇక్కడ కాకతీయుల కాలంలో కూడా శిల్పాలు చెక్కేటప్పుడు ఏం చేశారంటే ఆ రాజ్యంలో, కాకతీయ రాజ్యంలో తయారైనటువంటి 27 దేశ నృత్యాలకి మార్గ లక్షణాలు నిర్దేశించాడు. కాబట్టి ఆ 27 నృత్యాల భంగిమలని చెక్కించాడు. ఆ భంగిమలను చూసే నటరాజరామకృష్ణ గారు మరి టెంపుల్ మీద భంగిమలు చూశాడు. నృత్తరత్నావళి, జాయపతి సేనాని రచించిన నృత్తరత్నావళిలోనేమో లక్ష్యాలను చూశాడు, లక్షణాలను చూశాడు. ఇక్కడ లక్షణం, అక్కడ లక్ష్యం రెండింటిని కలిపి ఈయన పునఃప్రతిష్ఠ చేశాడు, పునఃప్రాణం పోశాడు. ఎవరికి? అనే నృత్యానికి. అంటే ఒక్కదానికి ప్రాణం పోయడానికి ఆయన జీవితం సరిపోయింది. ఎవరికి? నటరాజ రామకృష్ణ గారికి ఆంధ్రనాట్యం అని విలాసిని నృత్యాన్ని ఆంధ్రనాట్యం పేరుతో బయటికి తీసుకొచ్చాడు. అది కూడా, ఆ విలాసిని నృత్యం కూడా కాకతీయుల కాలం నాటిదే. కాకతీయుల కాలం నాడు ఉన్న దేశ నృత్యాల్లో నుంచి మరి శిల్పాల రూపంలో లక్ష్యాలుగా పొందుపరచబడినటువంటి అవి, వాటిని ఆ ఆలయ దేవాలయాల మీద ఉన్నటువంటి లక్ష్యాలను చూసి, నృత్తరత్నావళిలో ఉన్న లక్షణాలను చూసి ఈ విలాసిని నృత్యాన్ని కూడా ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నటువంటి మరి ముఖ్యంగా వేశ్యలు కాదు వీళ్ళు, వాళ్ళు ఎవరంటే మన దేవతా వేశ్యలు. అంటే దేవుని గుడికి వాళ్ళకై వాళ్ళు దేవుని గుడికి అయిన వాళ్ళు, దేవుని గుడికి సేవకులుగా, దేవుని సేవకులు అంటారుగా వాళ్ళు నియమించుకున్న వాళ్ళు. అటువంటి వాళ్ళని మరి ముఖ్యంగా కళావంతులు అనేవాళ్ళు, భోగం వాళ్ళు అనేవాళ్ళు, వాళ్ళు ఆ కళని కాపాడారు. వాళ్ళు రాజస్థానంలో రాజు సమక్షంలో, దేవస్థానంలో దేవుడి సమక్షంలో ఆ నృత్యాలు ప్రదర్శించేవాళ్ళు, ఆ విలాసిని నృత్యాన్ని. ఒక నృత్య కళాకారిని కూడా ఆంధ్రనాట్యం కాదు, ఇది విలాసిని నృత్యం అని పేరు పెట్టింది. కానీ నిజానికి అది విలాసిని నృత్యమే. ఆంధ్రనాట్యం ఈయన పెట్టిన పేరు, కాకపోతే అప్పట్లో ఆంధ్రనాట్యం పేరుతో లేదు. అప్పట్లో విలాసిని నృత్యం అనే పేరుతో ఉంది. దాన్ని యథాతథంగా తీసుకొచ్చింది ఒక నృత్య కళాకారి.
నటరాజ రామకృష్ణ గారు ఆంధ్రనాట్యం పేరు పెట్టి ప్రచారం తీసుకొచ్చిన తర్వాత అది ఆంధ్రనాట్యం కలదు, అది విలాసి నృత్యం. విలాసినులు ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర అంటే ఆ లక్షణాలు, ఉత్తరత్నావళిలో ఉండే లక్షణాలు, ఆలయాల మీద ఉండే లక్ష్యాలు, ఇప్పుడు బ్రతికున్నటువంటి ఆ ఈ కళావంతుల నృత్య కళాకారిణుల యొక్క వాళ్ళ దగ్గర నుండి ఈ మూడింటిని చూసి దీన్ని కొంచెం మెరుగుపరిచి ఆంధ్రనాట్యం పేరు పెట్టాడు. వాళ్ళు ఎటు ఉన్నది కదా, వాళ్ళ దగ్గర మెరుగుపరిచేది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న దానికి లక్షణాలని జోడించారు. విలాసిని నృత్యాలు వాళ్ళ రోగం వాళ్ళ దగ్గర ఉన్నట్టు విలాసిని నృత్యాలకు ఈయన ఏం చేశాడు, నృత్తరత్న వాళ్ళ లక్షణాలు తీసుకొచ్చి జోడించాడు. దానికి ఆంధ్రనాట్యం పేరు పెట్టాడు. ఆమె లేదు అది విలాసిని నృత్యము అని అన్నది. విలాసిని నృత్యము ఆంధ్రనాట్యం రెండు ఒకటే అయినా ఈయన ఆంధ్రనాట్యం పేరు పెట్టాడు. దానికి అట్లాగే మరి పేరుని కూడా బయటికి తీసుకొచ్చాడు. పేరిణి అనేది ఒక నృత్యం. ఇప్పుడు తాండవ నృత్యం ఇప్పుడు మరి వరంగల్ ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ పేరుని బాగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు చాలా మంది దానికి గురువులు ఉన్నారు. ఈ గురువులందరినీ ఎవరు తయారు చేశారు? నటరాజ రామకృష్ణ గారు తయారు చేశారు. అంతకుముందు ఏమైంది లేదు. కాకతీయుల కాలంలో రాణించింది. పరిపాలనలు మారాయి కదా, కాకతీయుల తర్వాత ముస్లింలు వచ్చారు. ముస్లింల తర్వాత ఇప్పుడు పరిపాలకులు ఎప్పుడు స్థిరంగా ఉండేవాళ్ళు కాదు కదా. వాళ్ళకంటే బలవంతుడు రాగానే వదిలిపెట్టుకోవడము, వాళ్ళ చేతులు చావడము చెప్పేది. వాళ్ళు మరి ఆ కళాకారులను పోషిస్తే కళ నిలబడుతుంది. వాళ్ళ కళలు పడకపోతే, పట్టించుకోకపోతే వీళ్ళు పోషణ లేక వీళ్ళు చేస్తారు, లేదు వీళ్ళతో అంతం అవుతాయి. అట్లా కాకతీయులు ఉద్ధరించినటువంటి 27 కళారూపాలు అన్ని మరుగులు పడిపోయాయి. నిజానికి ఒక్కటి కూడా ప్రాణంతో లేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా. దానికి ప్రాణం పోసిన వాడు పేరిణి అనే నృత్యానికి, తాండవ నృత్యానికి ప్రాణం పోసిన వాడు నటరాజ రామకృష్ణ గారు. అక్కడి నుండే తీసుకున్నాడు, ఉత్తరత్రావళి నుండే తీసుకున్నాడు. అందులో ఉంది పేరిణి ప్రత్యేకంగా ఉంది. ఈయన ఆ దేవాలయాల నుంచే తీసుకొని పేరిణి చేశాడు. అంటే ఒక రకంగా ఆయన చరిత్ర యుగ పురుషుడు అనాలి. ఎవరు? నటరాజ రామకృష్ణ. జయాప్సేనాని 27 కళారూపాలకి లక్షణాలు నిర్దేశించి ఆయన ఒక యుగ పురుషుడైతే, ఆ తర్వాత అందులో ఒక్క నృత్యానైనా ఉద్ధరించిన వాడు నటరాజ రామకృష్ణ. పేరిణి, ఆంధ్రనాట్యం ఈ రెండింటి కోసమే నటరాజ రామకృష్ణ గారు ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన త్యాగ ఫలితమే ఇవాళ పేరిణి అనేది నృత్యంగా మిగిలింది. అదుగో అట్లా ఆ రోజుల్లో ఉన్నటువంటి వాటిల్లో మరి కొన్ని మళ్ళీ యథాతథంగా దేశీ రూపాల్లోనే వచ్చాయి. ఆ రోజుల్లో దేశీ అన్నారు, ఇవాళ మనం జానపదం అంటున్నాం. ఆ రోజుల్లో లక్షణాలు ఉన్న వాటినేమో మార్గ అన్నారు, లక్షణాలు లేని వాటినేమో దేశీ అన్నారు. ఇవాళ మనం లక్షణాలు ఉన్న వాటిని శాస్త్రీయ నృత్యం అంటున్నాము, లేని వాటిని జానపదం అంటున్నాం. తేడా ఏం లేదు. మార్గ శాస్త్రీయం, ఆ దేశీయ ఇవాళ జానపదం. అయితే ఆ రోజుల్లో దేశీ కూడా మార్గకి పోటీగా ఉండేది. ఎందుకంటే మరి అంత తేలికైన వ్యవహారాలు కాదు. తేలికైన ఇప్పుడు మనకి శాస్త్రీయ నృత్యానికి జానపదానికి పూర్తి తేడా ఉంటుంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత 100% తేడా ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఇది జయాప్సేనాని బ్రతుకున్న రోజుల్లో మరి మార్గకు దేశికి అంత తేడా ఉండేది కాదు. వీళ్ళు పోటీపడి, దేశీ నృత్యాలు కూడా పోటీపడి వాళ్ళతో సమానంగా నర్తించేవాళ్ళు. ఆయన లక్షణాలు చెప్పిన వాటిలో కోల్లాటం అని ఒకటి ఉంది. ఈ కోల్లాటం అంటే ఇవాళ మనం చూస్తున్న దొమ్మరేట, కేవలం సేమ్ దొమ్మరాటే. కోల్లాటాన్ని ఆయన పేరు పెట్టాడు. ఆ లక్షణాలు లేకపోతే అందులో ఉండేది దొమ్మరాటే. అయితే అది నిలబడలేదు, కానీ ఏమీ నిలబడలేదు, అది నిలబడలేదు. అయితే అది మరి భిక్షుక వృత్తి చేసుకుని దొమ్మరు వాళ్ళు దాన్ని ప్రదర్శించి వచ్చిన డబ్బుతోటి వాళ్ళు జీవనం పోషించుకుంటున్నారు.
ఇవాళ దొమ్మరి వారు ప్రదర్శించేది పూర్తిగా జానపదమే, పూర్తిగా జానపదం. కాకపోతే వాళ్ళు వృత్తిగానే పెట్టుకున్నారు, వృత్తిగా పెట్టుకొని దొమ్మరాట అనే పేరుతోటి ప్రచారం చేస్తున్నారు, పేరుతోటి ప్రదర్శిస్తున్నారు, దొమ్మరి ఆట అనే పేరుతోటి ప్రదర్శిస్తున్నారు. ఇట్లా మరి ఆ రోజు రాసకం ఉంది, రాసకము, దండరాసకము, ఇవి కూడా రాసకము అంటే నృత్యమే. బంధం, పిండి, శృంఖల, భేద్యం, లత అని 4 నృత్య రీతులు కలిపి బంధం అంటారు కదా. అట్లాంటి బంధాలు చాలా కలిపి చిత్రబంధం అంటారు కదా. ఈ చిత్రబంధాలు దండరాసకంలో చాలా ఉన్నాయి. అట్లాగే హల్లి శకంలో కూడా ఆ లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలకు సమానంగా ఉన్నాయి. అంటే వీరికి ముఖ్యంగా అలంకార గ్రంథాలు హల్లి శకాడి గురించి అలంకార గ్రంథాల్లో ఉంది. జాయప్సేనని పేర్కొనలేదు హల్లి శకాడి. ఆయన కంటే ముందు, ఆయన తర్వాత ఉన్నటువంటి వీళ్ళు, ఆయన తర్వాత వాళ్ళు ఎక్కువ అలంకార గ్రంథాల వాళ్ళు అలంకార శాస్త్రాల్లో ఈ హల్లి శకం గురించి పేర్కొన్నారు. ఈ హల్లి శకం అనేది హల్లీషం హల్లీషం అనే పదాల వల్ల ఏర్పడింది. ముఖ్యంగా అలా ప్లస్ హల్ ప్లస్ లాసా ప్లస్ హచ్ ప్లస్ కంగ్ ప్రభో అంటే ఈ శబ్దాల వల్ల ఏర్పడింది. ఏ శబ్దాలు? హల్, లసా, హచ్, కంగ్ అనే శబ్దాల వల్ల ఈ హల్లి శకం అనేది ఏర్పడింది. ఇది హల్లీసం అని కూడా మరి గ్రంథాల్లో కనిపిస్తుంది, హల్లీషం అని కూడా కనిపిస్తా ఉంది. హల్లీషం ప్లస్ కంగ్, హల్లీశకం అనేది పదం ఏర్పాటుకి మార్గం. ఈ హల్లీషంలో ఏంటంటే సా, షా, ష, సే, షా, స, షే, సా, షే, షా, స, ఈ మూడింటికి అభేదత్వం చెప్పబడింది. అభేదత్వం అంటే ఉండటి నృత్యాన్ని హల్లీశకం అన్నాడు. స్త్రీయం మండలిక నృత్యం, స్త్రీలు మండలిక అంటే గుండ్రంగా వలయాకారంగా అలంకారుడు అన్నాడు. ఏమొచ్చేదని మరొక అలంకారుడు ఏమన్నంటే మండలేనతు నృత్యం స్త్రీణం హల్లీశకం తు తత్ అని అన్నాడు. మండలేనతు నృత్యం స్త్రీణం హల్లీశకం తు తత్. ఇది కూడా అదే మీనింగ్. అంటే స్త్రీలు మండలాకారంలో చేసేటువంటి నృత్యాన్ని హల్లీశకం అంటారు. హల్లి అంటే మండలాకారంలో ఏ నృత్యం చేయబడుతుందో ఆ నృత్యం స్త్రీల చేయబడుతుంది, ఆ నృత్యమే ఇక్కడ హల్లి శకం అంటారు అని ఇట్లా తిప్పి రాశాడు తప్ప ఏది హేమచంద్రుడు. మీనింగ్ ఒకటే, అర్థం ఒకటే. సూర్యకాంత్ అనే గంటుల్లో మాత్రం ఒక పురుషుడు అనేక మంది స్త్రీలతో ఆడే నృత్యం హల్లి శకం అన్నాడు. ఈ ఒక్క పురుషుడు అనేక మంది స్త్రీలు ఆడేది ఎక్కడ? కృష్ణుడు గీత గోవిందం. కృష్ణుడి రాసక్రీడలన్నీ కూడా ఆయన ఒకటే, గోపికలందరూ చుట్టూ ఉంటారు. అయితే ఆయన అందరికీ అందుబాటులో ఉండేట్టు కనిపించి అందరితో సమానంగా నృత్యం చేస్తున్నట్టుగా వాళ్ళకి కనిపించేవాడు ఎవరు? గోపికలకు. కానీ నేను ఒకడే ఉండి అంతమందితో సమానంగా నృత్యం చేసేవాడు. ఇక్కడ మనకి హేమచంద్రుడు ఇది కూడా అంతే, ఒక్కడే ఉండి ఏది ఒక పురుషుడు అనేక మంది స్త్రీలు కలిసి చేసే నృత్యాన్ని హల్లి శకం అంటారు. అంటే రాసకం కూడా ఇది రాస నృత్యాలు అనేవే కదా, ఒక పురుషుడు అనేక మంది స్త్రీలు కదా, కాబట్టి తేడా ఏం లేదు, అన్నీ ఒకటే. ఇక్కడ కార్యదర్శి దండిలో దండి అనే అలంకారికుడు కావ్యదర్శం అని ఆయన అలంకార గ్రంథంలో ఆయన రాశాడంటే లాస్యచలిత చంపాది ప్రేక్షార్థం ఇతరత్త పునః శ్రావ్యమే వేతి తైషాపి ద్వయి గతిరుదా హృత. అంటే ఈ శ్లోకంలో ఏంటంటే ఇక్కడ శంపాది అనే ఆది శబ్దం వాడాడు కదా. ఈ ఆది శబ్దంతో
తాండవం, హల్లీసకం, రాసకం మొదలైనవన్నీ కూడా గ్రహించాలి. అంటే ఇవన్నీ ఒకే రకమైన నృత్యాలను గ్రహించాలి చెప్పడం కోసం ఏ లాస్యచలిత శంపాది శంప ఆది ప్రేక్షార్థం అంటే ఆ లాస్యం ఉంది, చలిత, శంపాది, ఇవి ఆ, శంప మొదలైన అని ఇవి హల్లీసకం, తాండవం, రాసకం ఇవి కూడా అందులో భాగాలేనని చెప్పి గ్రహించాలని చెప్పి ఈ దండి గారు రాసినటువంటి కావ్యాదర్శానికి ఒక వ్యాఖ్యాత ఉన్నాడు. ఒక వ్యాఖ్యానం రాసింది ఎవరంటే శ్రీ రామచంద్ర మిశ్ర అని ఆయన వ్యాఖ్యానం రాశాడు. దండరాసకం అట్లాగే రాసక నృత్యాలు, రాస నృత్యాలన్నీ కూడా రాస ఆ, క్రీడలన్నీ కూడా మరి స్త్రీలే వేశారు, ఒక పురుషుడు తప్ప. అల్లీషకాన్ని తాళబంధ విశేషయుక్తమైతే రాసకం అన్నారు. తాళబంధ, తాళము బంధం, ఈ బంధ నృత్యాలు ఉన్నాయి కదా, ఆ బంధ నృత్యాలు అట్లాగే తాళ నృత్యాలు ఇవన్నీ కలిపితే వీటిని కలిపితే రాసకం. ఈ రెండు కలిపితే హల్లీషకాన్ని తాళబంధ విశేష కలిపితే రాసకం అన్నారు. అంటే రాసకంలో ముందు కనపడేదే బంధ కదా, కాబట్టి అట్లా. తర్వాత సాహిత్య దర్పణం అనే అలంకారిక గ్రంథంలో ఏం చెప్పారంటే హల్లీష ఏవ ఏకాంక సప్తాష్టౌ దశవా స్త్రీయ వాగుదత్తైక పురుష కైష్కి వృత్తిరుజ్వ ముఖాంతివౌ తథా సంధి బహుతాలయస్థితి. అంటే ఉపరూపక భేదంగా చెప్పండి ఇక్కడ. ఎక్కడ సాహిత్య దర్పణంలో ఈ హల్లీశకం గురించి చెప్పారు. సాహిత్య దర్పణమే కాదు, ఇంకా 2-3 ఈ అలంకారిక గ్రంథాల్లో, సంస్కృతం గ్రంథాలు, అలంకారిక గ్రంథాలు, వాటిల్లో ఈ హల్లీశకం నృత్యం అనే దానికంటే కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఉపరూపకం అన్నారు. 18 ఉపరూపకాల్లో ఇది ఒకటి అన్నారు. రూపకం అంటే చిన్న, ఉపరూపం అంటే నాటకాలు, చిన్న నాటకం, ఈ నాటిక లాంటిది. అయితే దీంట్లో మరి ఒకడో ఇద్దరు పురుషులు ఉంటారు, తక్కిన వాళ్ళందరూ స్త్రీలే ఉంటారు. అందులో ఒకే అంకం ఉంటది, 7 కానీ 8 మంది 10 మంది స్త్రీలు ఉంటారు, ఒక పురుషులు ఉంటారు. ఈ ఉదాత్తమైన భాష ఉంటుంది. ఇవన్నీ కూడా ఉదాత్తమైన భాష ఉంటుంది. 8 మంది 7 8 మంది 10 మంది స్త్రీలతో పాటు ఒక పురుషుడు ఉంటారు. ఈ రాసనృత్యాలన్నింటిలో కూడా ఒక పురుషుడు, అనేక మంది స్త్రీలు కదా. వీళ్ళ కైశికీ వృత్తి ఉంటుంది. మొదటి చివరి సందులు రెండింటిలో కూడి అనేక తాళలయాన్వితమై ఉంటుంది అని చెప్పొచ్చారు. ఈ భావ ప్రకాశంలో కూడా హల్లీశకం ఒక ఉపరూపకాల్లో భేదంగా చెప్పారు. ఇప్పుడు భావ ప్రకాశం కానీ, సాహిత్య దర్పణం కానీ ఇవన్నీ కూడా అలంకారిక గ్రంథాలు. అలంకారిక గ్రంథాల్లో వీటిని ఉపరూపకాల్లో చెప్పారు. ఇట్లా గ్రంథాల్లో ఏం చేశారంటే నృత్యం పడింది. కొన్ని పోరాటానికి పర్యాయ పదాలు భావ ప్రకాశంలో కానీ, సాహిత్య దర్పణంలో కానీ, ఇంకా చాలా అలంకారిక గ్రంథాలు దీని ఉపరూపక భేదంగా చెప్పుకొచ్చారు. ఇక్కడ మరి కొన్ని గ్రంథాల్లో నిశ్చయంగా పేర్కొన్నారు. అయితే పోరాటానికి ఈ పర్యాయ పదాల్లో ఒకటిగా హల్లీసకాన్ని చూపించారు. పోలాటం అనే పదానికి హల్లీసకం అని ఒక్కొక్క నిఘంటు కూడా ఒక్కొక్క అర్థం పదాన్ని చూపించాడు. ఒకడు హల్లీసకం అని పెడితే ఒకరు హల్లీశకం అని చూపించారు, ఒకరు హల్లీశకం అని చూపించారు. ఇట్లా మరి నిఘంటువుల్లో పోలాటం అనే దానికి పర్యాయ పదాల్లో దండరాసకం, దండలాసకం, దండలాస్యం, దండలాసనం, దండలాసం, దండరాసం, అట్లాగే హల్లీసకం, వేష్టితం ఇవన్నీ కూడా కోలాటానికి పర్యాయ పదాలు, కోలాటం అనే పదానికి పర్యాయ పదాలు అని చెప్పాడు, చూపించారు ఏది నిఘంటువులు. కాబట్టి వాటిని మనం ఏమనాలి అంటే ఎక్కువగా కోలాటం అనే పదానికి హల్లీశం, హల్లీశకం, హల్లీశకం, హల్లీశకం ఈ పదాలన్నీ కూడా పర్యాయ పదాలుగా చూపించారు. కాబట్టి కొన్ని లక్షణాలు కలుస్తున్నాయి. కాబట్టి అది మార్గ నృత్యమే. కాబట్టి ఆనాటి మార్గమే ఈనాడు కోలాటం, ఆనాటి హల్లీశకము ఈనాడు కోలాటంగా కూడా మనం చెప్పుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ అవకాశం ఉంది అని చెప్పడం ఇందులో ఉద్దేశం. నమస్తే.